గా విని ఉండాలి. ఓకే, పేషెంట్ అనే దాని గురించి నువ్వు నాకు చెప్పడానికి అట్లా చెప్పకూడదు. నేను పేషెంట్ గా చెప్తాను, చూసుకుంటాను, కంగారు నువ్వు పడతాను. పేషెంట్ గా అడగాల్సిన బాధ్యత. అలాగే నేను ఎలా సమాధానం చెప్తానో అది నాకు సంబంధించిన విషయం. అలాగే. ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. నన్న నా కోసం ఒకసారి మీరు వ్యాసాసనంలో పాడిన పాట ఒకసారి పాడరమ్మని. జామజ్జ ఖరాజ్య వీర్య వసదాజ్జలాజ్య తజ్జాకరి జడ్జట్ కిట్ కిట్ తరాఠరి ఘనద్ఘన గడ్డోత వీర్ గడ్భ్రుమ పాదౌటి ప్రటట్ 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 ప్రఖ్యాత సఖ్యోదయ మధ్యలో లైన్ టటడగర 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 ఉంది. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. ఒక పర్సనల్ క్వశ్చన్. మీకు కోపం అని చాలా మంది అంటారు, మనుషుల్ని కొడతారు అంటారు. ఎంతవరకు నిజం? పోస్ట్ గానో మాట్లాడుతున్నావా, లక్ష్మీప్రసాద్ నా కూతురులా మాట్లాడుతున్నావా? ఆగండి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఒక చిన్న బ్రేక్ తర్వాత. అందరికీ నమస్కారం. ప్రపంచం ముందుకి సాగుతుందండి, అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే, నీకెందుకు సినిమా అన్నవారికి సమాధానం ఇవ్వనన్నాను. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. నేనేదో సాధించాలనో గొప్పలో చెప్పుకోవడానికో తీయలేదు. నా సొంతంగా నేను ఒక అమ్మాయిగా, ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా చాలా పోరాడుతూ ఉంటాను. నన్ను చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. గొప్పలు చెప్పుకోకూడదు, డబ్బా కొట్టుకోకూడదు. ఓకే, వెరీ సారీ డాడీ. గురువు గారు దాసనారాయణ గారి చేత అన్న నందమూరి తారక రామారావు గారితో పరిచయం. ఫస్ట్ టైం మేకప్ వేసుకోవాలంటే నా చేత బొట్టు పెట్టించాడు శివాజీ గారు. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. అలా వచ్చిన వాళ్ళమే మేమంతా. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే, గోదావరి ఎక్కడో మహారాష్ట్రలోని నాసిక్ లో బాగులుగా వంకలుగా సాగుతూ సాగుతూ పాపికొండల్ని చీల్చుకుంటూ వచ్చి అమరధానమైన రాజమండ్రిలో కొలువు తీరిన చల్లని తల్లి ఆ గోదావరి తల్లి. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందంక. ఒక రోజు కోపం వచ్చి అన్కండిషనల్ లవ్ ఇచ్చే గోదావరి తల్లి కూడా barren land